హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీఐ మాత్రమైతే 35 మందిని షార్ట్ లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ షార్ట్ లిస్ట్లో చూసుకుంటే ఐపీఎల్ అద్భుతంగా రాణిస్తున్న కొంతమంది ప్లేయర్లకైతే చోటు లభించడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి అయితే భారీ షాక్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. అసలు దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ వచ్చేసరికి ఐపీఎల్ 2025లో ఆడుతున్నారు. ఈ సీజన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 20 డేస్ మాత్రమే టైం ఉందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ బ్రహ్మాండంగా ముగిసిన వెంటనే మన టీమిండియాకు వారం 10 రోజుల్లోనే ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి అయితే బయలుదేరనుంది ఇంగ్లాండ్ పర్యటనకు. అందులో చూసుకుంటే జూన్ 20 నుంచి ప్రారంభమవుతుంది టెస్ట్ సిరీస్. చివరి టెస్ట్ వచ్చేసరికి జూలై 31. దాదాపు నెల రోజుల పైగానే ఇంగ్లాండ్లో పర్యటించనుంది టీమిండియా మాత్రమైతే. దీనికోసం ఇప్పటికే బీసీసీఐ అయితే జట్టును అయితే ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మెయిన్ స్క్వాడ్ని అయితే ప్రిపేర్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా మన బీసీసీఐ అయితే కొత్త ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి ప్రారంభానికి ముందు దీనికన్నా ముందే ఇండియా ఏ జట్టును అయితే ఇంగ్లాండ్కు పంపించాలని అయితే చూస్తుంది. ఇండియా ఏ జట్టులో వచ్చేసరికి దాదాపు యంగ్ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇండియా ఏ జట్టుకు వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ ఇది జరిగితే మాత్రమైతే రోహిత్ శర్మ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండియా ఏ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మతో పాటు రజిత్ పడిదార్ అదేవిధంగా కరుణ్ నాయర్ను కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇండియా ఏ జట్టులో వచ్చేసరికి. అదేవిధంగా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కానీ అక్షర్ పటేల్ మాత్రమైతే ఇంకా షార్ట్ లిస్ట్ అయితే చేర్చలేదు. వీటిపైన అయితే చర్చలు జరుగుతున్నట్లయితే ప్రజెంట్ వరకు అయితే అందుతున్న సమాచారం. ఓవరాల్గా వీళ్ళ పేర్లు మాత్రమే బయటికి రావడం జరిగినాయి. అదేవిధంగా చూసుకుంటే ఏ జట్టులో వచ్చేసరికి ఇంకా యంగ్ ప్లేయర్లకు అయితే చాయిస్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇండియా ఏ జట్టులో వచ్చేసరికి యంగ్ ప్లేయర్తో కూడిన జట్టును అయితే పంపించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి సంబంధించి ఫుల్ స్క్వాడ్ను వచ్చేసరికి ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. దాదాపు గత టెస్ట్ సిరీస్లో ఏ జట్టు ఆడిందో మ్యాక్సిమం అదే జట్టు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. నాకు తెలిసిన 2 నుంచి 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ పక్కన పెట్టి అతని ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని అదేవిధంగా రజిత్ పటిదార్ వంటి ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా విభాగంలో చూసుకుంటే మాత్రం అయితే మహమ్మద్ షమి టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అయితే ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది దానిపైన అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. రాగానే అయితే మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ వరకు అయితే ఇంగ్లాండ్తో జరగబోయే ఇండియా ఏ జట్టులో వచ్చేసరికి వీళ్ళనైతే చేర్చనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఫుల్ డీటెయిల్స్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామా దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.